ఉదయం లేవగానే మనం చేయవలసిన మొదటి పని ఏంటి తెలుసా? దేవా, నేను నిద్రపోయి లేచాను అంటే అది నీ కృప. నేను ఈరోజు బ్రతుకున్నాను అంటే అది నీ కృప. ఈరోజు నేను పని చేసుకోగలుగుతున్నాను అంటే అది నీ కృప అని మనం దేవుని కంట ప్రతి క్షణం కూడా ఏం చేస్తుండాలి? కృతజ్ఞతాభావంతో జీవిస్తుండాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అది నష్టమైనా సరే, అది వ్యాధి అయినా సరే, అది రోగమైనా సరే, అది మనల్ని బాధ కలిగించేదైనా సరే, దేవుడు ఈ క్షణకాలం ఉండేటువంటి వీటిని బట్టి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో సమాధానకరమైనటువంటి ఉద్దేశములతోటి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కావాలది రోజు ఇస్తాడు. అందుకే మనలో ఉండవలసింది ఏంటిది అంటే నిరీక్షణ కలిగి ఉండకుండా వారంగా ఉండాలి. నిరీక్షణ అనేది